పేరు మైపాల్. మైపాల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నిజామాబాద్ జిల్లా పచ్చలగూడ. నిజామాబాద్ జిల్లాకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్. ఎంత ఉంది సిరం క్రియాటిన్ వచ్చినప్పుడు? 8 ఉండే. ఇది ఇది నీ రిపోర్టు. 8 ఉన్నది. అప్పుడు మరి మందు 8 ఉన్నప్పుడు ఏమేమి బాధలు ఉండే? కాళ్ళ వాపులు ఉండే, కొద్దిగా ఆయాసం ఉండే, అన్ని దమ్ముండే, నడుములో. ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఏం మందు వాడినావు? ఏం చేసుకున్నావు? నిమ్స్ గోళీలు తెచ్చుకున్నా, సంవత్సరంన్నర వాడినా, అయినా తగ్గలేదు. డయాలసిస్ చేస్తామన్నారు, చేయించుకోలేదు. భయపడ్డా? వెరీ గుడ్. పోలేను, డయాలసిస్కి అస్సలుగా పోలే. నా అడ్రస్ దొరికేది ఉంది కాబట్టి నువ్వు పోలేవు. ఫేస్బుక్లో చూసి నీ దగ్గరికి వచ్చిన. వెరీ గుడ్. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడినాక ఎట్లున్నది? అన్ని మంచిగా ఉన్నాయి. బండి నడుపుతున్నా. బండి ఎక్కకపోతుంటే అప్పుడు? బండి ఎక్కుతుండే అని భయం అవుతుండే, బ్యాలెన్స్ అవుట్ అవుతుండే. ఇప్పుడు మంచిగా ఎక్కిపోతున్నావు. మంచిగా ఎక్కిపోతున్నా. 4 గంటలకు లేచి పారి అవుతున్నా. అన్ని పనులు చేస్తున్నా. కూరైనా కొద్దిగా గుడ్. నంబర్ ఎక్కున్నది. ఇప్పుడు మందులు నంబర్ ఎక్కున్నాయా? నంబర్ ఎక్కున్నాయి. ప్రజలకు తెలవాలి. నంబర్ ఎక్కున్నాయి. ప్రజలకు ఈ తొవ్వ తెలియక ఎక్కడెక్కడ పోయి నీ లెక్క హింసపడి జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. ఉన్న ఆస్తులు అమ్ముకొని గుళ్ళు అవుతున్నారు. కాబట్టి ప్రజల చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్న ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. ఇంత చిన్న తీపి గులుకొని ఇంత పెద్ద పని చేస్తాయని అనుమానాలు ఉంటాయి వాళ్ళకు కొంతమందికి. ఆ అనుమానాలు పోయేటందుకు ఈ అభిప్రాయం పనిచేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.